హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం పేజ్ మేకర్లో యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్లో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఈ ఆప్షను ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, జనరల్గా మనకి పేజ్ మేకర్లో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనేది కామన్గా మనం పాయింట్స్ వైజ్గా రాసే టెస్ట్కి బుల్లెట్స్ అంటే బుల్లెట్ స్టైల్స్ అప్లై చేయడానికి, అలానే నెంబరింగ్ స్టైల్స్ అప్లై చేయడానికి ఈ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతూ ఉండిద్దండి. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, జనరల్గా మన పేజ్ మేకర్లో పాంప్లెట్స్ బాగా క్రియేట్ చేస్తూ ఉంటాం. పాంప్లెట్స్లో జనరల్గా పాయింట్స్ వైజ్గా ఏదైనా టెస్ట్ ఉందనుకోండి, వాటికి డిఫరెంట్ బుల్లెట్స్ డిఫరెంట్గా నెంబరింగ్ స్టైల్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకేనండి, దీనికోసం మీరు ముందుగానే టైప్ చేయండి. ఇక్కడ నేను MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ ఈ విధంగా ముందుగానే టైప్ చేశానండి. ఓకేనా, ఇలా టైప్ చేశాను. నేను ఇక్కడ ముందుగానే కొన్ని టెస్ట్ ఫార్మాట్స్ అనేవి టైప్ చేసి పెట్టానండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్గా యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్లో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే యాక్టివేషన్ అయిందా అండి? అవ్వలేదు. ఎందుకంటే మనకి బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఆప్షను డైరెక్ట్గా యాక్టివేషన్ అవ్వాలి అంటే టెస్ట్ తీసుకోగానే సరిపోదండి. టెస్ట్ని ఈ విధంగా సెలక్షన్ చేయాలి. అంటే సింగిల్ వర్డ్ కావచ్చు, సింగిల్ లైన్ కావచ్చు, ఏదైనా మొత్తం అయినా కావచ్చు. అంతేగాని పాయింటర్ టూల్ తీసుకొని ఈ విధంగా సెలక్షన్ చేసిన మీకు బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఆప్షను సెలక్షన్లో ఉండదండి, అంటే హైలైట్ అవ్వదు. ఓకేనా, మీరు ఏం చేస్తారు, టెస్ట్ టూల్ తీసుకొని ఈ విధంగా సెలక్షన్ చేయండి. అప్పుడే మీకు బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఆప్షన్ సెలక్షన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ విధంగా సెలక్షన్ చేసిన తర్వాత యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్లో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి. చూడండి, మనకు ఒక బాక్స్ ఓపెన్ అయిందా లేదా? దీంట్లో మీకు కావాల్సిన బుల్లెట్ స్టైల్స్ ఇక్కడ డిఫాల్ట్గా వాడు 5 ఇచ్చాడు. మీకు నచ్చింది ఏదైనా సరే, ఓకే నాకు ఇది నచ్చింది 4th వన్, దీన్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ఓకే అంటారో ఇదిగోండి అప్లై అయిందా లేదా బుల్లెట్ స్టైల్స్ అనేది. అలానే వీటికి కూడా చూడండి, ఇప్పుడు టెస్ట్ టూల్ తీసుకొని ఇలా సెలక్షన్ చేయండి. యూటిలిటీస్ మెనూ, ప్లగ్ఇన్స్, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్. ఓకే, ఇక్కడ మీరు స్టైల్స్ అప్లై చేస్తారండి, కానీ నెంబర్స్ అప్లై చేయాలి. మరి ఇక్కడ నెంబర్స్ అనే ఆప్షన్ ఉందా లేదా, దీన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ నెంబర్స్లో డిఫరెంట్ ఫార్మాట్స్ డిస్ప్లే అవుతున్నాయి. చూడండి, ఇక్కడ మీకు కావాల్సిన ఫార్మాట్ ఏదైనా సరే ఏదో ఒకటి చూజ్ చేసుకొని దాన్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా అప్లై అయ్యింది. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, నాకు ఈ ఫార్మాట్ నచ్చలేదండి, ఈ నెంబరింగ్ ఫార్మాట్ మారుద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు టెస్ట్ టూల్ తీసుకొని సెలక్షన్ చేసి మళ్ళీ యూటిలిటీస్ మెనూ, ప్లగ్ఇన్స్, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ సెలక్షన్ చేశారు. ఓకే, ఇక్కడ మీకు నచ్చిన వేరే ఫార్మాట్ నాకు 1 2 3 నచ్చింది, దీన్ని సెలక్షన్ చేసి ఓకే అన్నాం అనుకోండి. చూడండి, రీప్లేస్ అవ్వదండి. అడిషనల్గా ఆ నెంబర్ స్టైల్స్తో పాటు ఈ నెంబర్ స్టైల్స్ కూడా యాడ్ అయిపోతాయండి ఈ విధంగా. అప్పుడు ఏం చేయాలండి, ఇక్కడ మీరు టెస్ట్ టూల్ తీసుకొని ఇక్కడ ప్రీవియస్గా ఉన్న బుల్లెట్స్ అంటే ఈ నెంబరింగ్ బుల్లెట్స్ అనేవి తీసేసేయండి. ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే కర్సర్ అలా పెట్టి డిలీట్ చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. చూడండి, మీరు కామన్గా ఈ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ అప్లై చేయాలంటే టెస్ట్ టూల్ తీసుకొని సెలక్షన్ చేయాల్సిందే. అలానే చూడండి, వాడు డిఫాల్ట్గా మనకి యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్లో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్లో బుల్లెట్స్ అనేది వాడు 5 ఇచ్చాడు. నాకు ఇంకా అడిషనల్గా కావాలి, బుల్లెట్ స్టైల్స్ అనేది ఇంకా అడ్వాన్స్డ్గా కావాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి డిఫరెంట్ సింబల్స్ ఇస్తాడండి. ఇదే కాదండి, ఇక్కడ ఫాంట్ అనేది మార్చారనుకోండి, ఇక్కడ సింబల్స్ అనేది మారుతూ ఉంటాయి. మనకి ఎక్కువగా సింబల్స్ అయ్యే ఫాంట్ స్టైల్ ఏంటంటే ఇక్కడ మనకి చాలా ఉంటాయండి. ఇక్కడ మనకి వెబ్డింగ్స్ డిఫరెంట్ సింబల్స్ ఉంటాయండి. మీరు ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం ద్వారా, ఓకేనా, ఇక్కడ దాని ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది సింబల్. ఇక్కడ మీకు కావాల్సిన సింబల్ ఏదైనా సరే సెలక్షన్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే అక్కడ సింబల్ అనేది ఇక్కడ యాడ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ సెలక్షన్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అయ్యింది. చూడండి, యాడ్ అయిందా లేదా? అంటే ఏంటి, మీరు అక్కడ ఫాంట్ సైజ్ అనేది ఎక్కువ ఇవ్వడం ద్వారా ఈ విధంగా వచ్చింది.
ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, దీన్ని ఒక క్యారెక్టర్ లాగే ఒక టెస్ట్ లాగే ట్రీట్ చేయాలండి. అంటే ఏంటి, దీన్ని ఇలా సెలక్షన్ చేసి మీరు కలర్స్ మార్చుకోవచ్చు. ఇదిగోండి ఈ టైప్లో, ఓకేనండి. కలర్స్ మార్చుకోవచ్చు. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి డిక్రీజ్ అవుతుందా లేదా, అంటే టెస్ట్ మోడ్లో ఈ విధంగా తగ్గించుకోవచ్చు. ఓకేనండి, అంటే ఒక టెస్ట్ లాగే ట్రీట్ చేయొచ్చు దీన్ని కూడా. అలానే మనకి ఇంకా విజిటింగ్ కార్డ్స్లో, వెడ్డింగ్ కార్డ్స్లో యూజ్ చేసే డిఫరెంట్ సింబల్స్ ఉంటాయండి బుల్లెట్స్ అండ్ నెంబరింగ్లో. మీరు ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి వెడ్డింగ్స్ కాకుండా విండింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అంటే ఈ ఫాంట్ స్టైల్. దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ ఫోన్ సింబల్స్ ఇలాంటి డిఫరెంట్ సింబల్స్ ఉంటాయండి. వీటన్నిటిని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఈ విధంగా ఫండమెంటల్గా మనకు అవసరానికి తగ్గట్టుగా మీకు బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఆప్షన్ని యూజ్ చేయొచ్చండి. మనకి ఫ్యూచర్లో ఈ విజిటింగ్ కార్డ్స్, పాంప్లెట్స్ చెప్పేటప్పుడు ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే వ్యూయర్స్.